Hi students, welcome to IQ Academy. Important update for PH, CAP, NCC, Scouts and Guides and Sports Quota. సో వీళ్ళకి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. దీనిపైన క్లిక్ చేసి మనం చూసినట్లయితే PH కేటగిరీ, క్యాప్ కేటగిరీ, NCC, స్కౌట్ స్పెషల్ కేటగిరీకి సంబంధించి స్పోర్ట్స్ కోటా ఇవన్నీ సంబంధించి వీళ్ళ అడ్మిషన్ కు సంబంధించి మొత్తం కూడా వీళ్ళకు సెకండ్ ఫేజ్ లో కౌన్సిలింగ్ జరగబోతోంది. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలి అనే డౌట్ ఉంటుంది. పిహెచ్ కేటగిరీ వాళ్ళు, ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించిన పిల్లలు, ఎన్సిసి కేటగిరీ వాళ్ళు, స్కౌట్స్ గైడ్స్, స్పోర్ట్స్ కోటా కింద ఉండేవాళ్ళు, మీరు జనరల్ కోటా కింద నార్మల్ మీది ఏదైతే రిజర్వేషన్ ఉందో, సో ఈ రిజర్వేషన్ కాకుండా, ఇక్కడ ఉండే రిజర్వేషన్ కాకుండా మీ కేటగిరీ ప్రకారం, అంటే ఓసీ అయితే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మీ కేటగిరీ ప్రకారం మీ జనరల్ కేటగిరీ ప్రకారం మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు ఏ కాలేజ్ వచ్చినా కూడా దాన్ని చూసుకోండి. మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ లో ఏం చేస్తారంటే ఈ కేటగిరీ వైజ్ మీరు స్లైడింగ్ చేసుకొని మళ్ళీ వెబ్ ఆప్షన్స్ బెటర్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సెకండ్ ఫేజ్ లో జరిగే కౌన్సిలింగ్ లో మీరు ఈ కోటా కింద సీట్స్ పొందవచ్చు. అప్పటి వరకు ఈ కోటా కింద సీట్స్ ఎక్కడ మీకు చూపించవు. సెకండ్ కౌన్సిలింగ్ లోనే ఈ కేటగిరీ వాళ్లకు కౌన్సిలింగ్ లో సీట్స్ అనేటివి అలాట్ చేస్తారు. ఫస్ట్ కౌన్సిలింగ్ లో మీ కేటగిరీ వైజే మీరు అలాట్ అవుతుంది కాబట్టి మీ కేటగిరీ ఏదైతే ఉందో దాని ప్రకారమే ఫస్ట్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఈ కేటగిరీ పైన ఇప్పుడే మీకు సీట్లు అనేటివి అలాట్ కావు, సెకండ్ కౌన్సిలింగ్ లో అలాట్ అవుతాయి. సో జనరల్ కేటగిరీలోనే మీకు మంచి సీట్ వచ్చినట్లయితే డైరెక్ట్ గా దాని ద్వారానే మీరు జాయిన్ అయిపోవచ్చు. లేదా ఇంకా బెటర్ కాలేజ్ కావాలి, మీకు స్పెషల్ కేటగిరీ ఉందనుకుంటే ఫస్ట్ కౌన్సిలింగ్ లో వచ్చిన సీట్ ను జాయిన్ కాకుండా సెకండ్ కౌన్సిలింగ్ లో మళ్ళీ పార్టిసిపేట్ చేసి ఈ కోటాలో మీరు సీట్ పొందవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ పిహెచ్, సిఏపి, ఎన్సిసి, స్కౌట్స్ గైడ్స్ అండ్ స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఐసెట్ అడ్మిషన్ కి సంబంధించి.